అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో మిలిటరీ స్కూల్స్, ఆర్ఎంఎస్ స్కూల్స్ అంటారండి, వాటికి సంబంధించిన ఎగ్జామ్ 6th ఎంట్రన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు చూస్తున్నారు మన ఛానల్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఫామ్ అనమాట. ఇది ఒక రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఒక బుక్లెట్ అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే బుక్లెట్లో ప్రతిది కూడా ఉంటుంది. దాంట్లోనే ఈ 6th ఎంట్రన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సో వాళ్ళైతే ఇచ్చారు, దీన్నే ప్రాస్పెక్టస్ అంటారండి. సో మీకు తెలిసిందే, December 7th ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇగో ఇందులో మ్యాప్ కూడా ఇచ్చారండి. సో మీరు మ్యాప్లో కూడాను మీరు చూడొచ్చు అనమాట. ఏంటి అని అంటే, మొత్తం ఇండియా మొత్తానికి స్కూల్స్ అనేవి ఒకటి హిమాచల్ ప్రదేశ్లో చైల్ అనే ప్లేస్లో ఉంటుంది, 2 అజ్మీరు అండ్ ధోల్పూరు, ఈ 2 కూడాను రాజస్థాన్లో ఉంటాయి. లేకపోతే బెలగాము అండ్ బెంగళూరు, ఈ 2 కర్ణాటకలో ఉంటాయి అన్నమాట. ఈ 5 స్కూల్స్ ఉంటాయి, ఇంకెక్కడా స్కూల్స్ ఉండవు. మిలిటరీ స్కూల్స్ ఇగో ఏ స్టేట్లో కూడాను అంత ఉండదు, ఓకేనా. యాక్చువల్గా ఈ మ్యాప్లో మీరు చూస్తేనే మీకు అర్థమైపోద్ది అనమాట ఎంత కాంపిటీషన్ అనేది ఈ ఎగ్జామ్కి ఉంటుందని తెలిసిపోద్ది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడాను దీనికి మోస్ట్లీ రాస్తారనమాట. మినిమము సైనిక్ స్కూల్కి రాసే స్టూడెంట్స్లో హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ స్కూల్కి రాయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఈ ప్రాస్పెక్టస్ అంటారు. ఈ ప్రాస్పెక్టస్లో మీకు లాస్ట్లో ఇచ్చాడనమాట. ఏంటి అంటే, మనకి ఆ మిలిటరీ స్కూల్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడాను ఇచ్చారనమాట. సో మీరు చూడొచ్చు అనమాట. ఏంటి అని అంటే, ఇదిగోండి ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇచ్చారు. సో ఈ ఓఎంఆర్ షీట్ని కూడాను స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్కి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదిగోండి, దీని మీద ఒక వీడియో కూడా నేను పెట్టాను. ఓఎంఆర్ షీట్ని, మిలిటరీ స్కూల్ ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలని దాని మీద వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. సో మిలిటరీ స్కూల్ మీడియం ఓఎంఆర్ షీట్ అంటే సరిపోద్ది. ఇది 9th ఎంట్రన్స్ సంబంధించిన ఓఎంఆర్ షీట్ అనమాట. సో ఎలా ఉంటుందన్నమాట 9th ఎంట్రన్స్ సంబంధించిన ఓఎంఆర్ షీటు. లేకపోతే శాంపిల్ క్వశ్చన్స్ అనమాట. ఇదిగోండి, ఇదే మనకి క్వశ్చన్ పేపరు, ఇది శాంపిల్ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6th ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ ఉంటాయి. ప్రతి దాని నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం మ్యాథ్స్ చూద్దాం. సో మ్యాథ్స్ చూసుకున్నట్లయితే ఇదో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 50892 ఈజ్. సో 50892తో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నెంబరు అండ్ గ్రేటెస్ట్ నెంబరు ఐడెంటిఫై చేసి ఆ రెండింటిని సమ్ చేయాలి. నంబర్ సిస్టమ్ నుంచి ఈ క్వశ్చన్ అనమాట. ఇగో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఫ్రమ్ ది సింప్లిఫికేషన్ చాప్టర్. సింప్లిఫికేషన్ అనేది దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ చాప్టర్ గురించి ఐడియా ఉంటుంది. అండ్ సి థర్డ్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 10 and 25 ఈజ్. సో 10కి 25కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని కూడా సమ్ చేయాలి. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చాప్టర్ అనమాట, ఓకేనా. ఈజీగానే ఉంటాయి, మీరు చేసేవచ్చు. మీరే నాకు తెలిసి మీరు ఈ క్వశ్చన్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడే స్టూడెంట్స్ అయితే హ్యాపీగా దాని ఆన్సర్ కూడా చెప్పేస్తారనమాట. ఒక పెన్ను పేపర్ ఉంటే, కొంతమంది అయితే పెన్ పేపర్ లేకుండానే చెప్పేస్తారు. ఒకసారి ట్రై చేయండి, మీరు ఆన్సర్స్ని కామెంట్స్లో పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ fourth question, cost of 6 cans of juice is 210, then the cost of 4 cans of juice. సో 6 cans జ్యూస్ అనేది 210 అయితే 4 cans జ్యూస్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ ది యూనిటరీ మెథడ్ చాప్టర్, ఓకేనా. మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన చాప్టరే.
నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 55 degrees. సో 55 degreesకి సప్లిమెంటరీ యాంగిల్ అనేది కట్టాలి. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ ఈజీ కదా, 90 మైనస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 130, ఫైండ్ ద థర్డ్ యాంగిల్. ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ సమ్ చేస్తే 130 అయితే ఇంకా థర్డ్ యాంగిల్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి, తెలిసిందే కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే కదా. సో అదే అన్నమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ 0.045 అని ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్. దీన్ని పర్సంటేజ్లో మార్చాలి. ఏం చేయాలి, ఈ డెసిమల్లో నెంబర్లో ఉండేదాన్ని ముందు ఫ్రాక్షనల్ నెంబర్లో మార్చుకొని జస్ట్ యూ కెన్ మల్టిప్లై విత్ 100 అనమాట, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ లెస్ దాన్ 27 విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. ఓకేనా, సారీ 9 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ లెస్ దాన్ 27 విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. సో 9తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అంటే 9 టేబుల్లో వచ్చేవి, అవన్నీ కూడాను 27 కంటే చిన్నవి ఉండాలి. 27 కంటే చిన్నవి ఎవరు 9 టేబుల్ వచ్చేవి, 9 and 18 అనమాట. ఆ రెండింటికి సమ్ చేయాలి. 9 and 18 సమ్ చేస్తే ఏమొస్తుంది అనేది ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ది డెసిమల్ చాప్టర్ 9th క్వశ్చన్ 3.2 + 8.395 ఇలాగ. అలాగే నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.001. దిస్ ఈజ్ ఫ్రమ్ ది డెసిమల్ చాప్టర్. సో వాట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ శాంపుల్ క్వశ్చన్స్? ఈ క్వశ్చన్స్ నేను ఇచ్చినవి కాదు, సైనిక్ స్కూల్ వెబ్సైట్లో సైనిక్ స్కూల్ వాళ్ళ నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రాస్పెక్టస్లో ఇచ్చిన మోడల్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ రేంజ్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ క్వశ్చన్స్ వచ్చేస్తాయో, ఎంత టఫ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయో అనేది మైండ్లో పెట్టుకోకుండా, టెన్షన్ పడకుండా, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాటిని పర్ఫెక్ట్గా, డెప్త్గా, డీటెయిల్డ్గా నేర్చుకున్నట్లయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఇంటెలిజెన్స్ చాప్టర్ చూడండి, ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చూడండి. ఇక్కడ మీకు ఏం ఇచ్చారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు? ఫస్ట్ క్వశ్చన్ ఏసీ క్వశ్చన్ మార్క్ జిఐ ఇచ్చాడు. ఐ థింక్ దిస్ ఈజ్ ఫ్రమ్ ది సిరీస్ అనే ఒక చాప్టర్ ఉంటుంది ఇంటెలిజెన్స్లోన. నంబర్ సిరీస్ అని, లెటర్ సిరీస్ అని, వర్డ్ సిరీస్ అని ఉంటుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ ది లెటర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటారు. అలాగే దీని నుంచి MAAAL, AAALM, ALMA, LMAA. సో దీని నుంచి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని ఐడెంటిఫై చేయమని అంటాడు అనుకున్నాను. ఐ థింక్ నేను అదే అనుకుంటున్నాను. ఆ టైప్లో ఈ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 3rd క్వశ్చన్ J14, L16, P20, R22 అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిడిల్లో ఇచ్చాడు. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్ 4-9 అయితే క్వశ్చన్ మార్క్ 25. దిస్ ఈస్ ఫ్రమ్ ది ఎనాలజీ చాప్టర్ ఇన్ ది మ్యాథమెటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఐ థింక్ ఇట్ ఈస్ సిరీస్. 6th క్వశ్చన్ సిరీస్. 7th క్వశ్చన్ ఎనాలజీ అని చెప్పొచ్చు. ఓకేనా. 8th క్వశ్చన్ ఆల్సో లైక్ ఫ్రమ్ ఎనాలజీ. 9th క్వశ్చన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. 10th క్వశ్చన్ ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే నార్మల్గా మీరు ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు, కోడింగ్ అండ్ డీకోడింగు, క్లాసిఫికేషను, ఎనాలజీ, సిరీస్ అండ్ కొన్ని అదర్ చాప్టర్స్ కూడా వస్తాయి. మీరు ఈ శాంపుల్ క్వశ్చన్స్ అనేవి కాకుండా మీరు ప్రీవియస్ పేపర్లో కూడాను ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో కూడా మీరు చూసుకోండి. సో ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు డైరెక్ట్గా దొరకకపోతే యూ కెన్ సెర్చ్ ఫ్రమ్ ది డిఫరెంట్ వెబ్సైట్ త్రూ ఆన్లైన్లో మీరు కొన్ని వెబ్సైట్లో మీరు చెక్ చేస్తే దొరుకుతుంది. ప్రీవియస్ పేపర్స్ RMS అని కొడితే మీరు 6th క్లాస్ కావాలంటే 6th క్లాస్ పేపర్స్ వస్తాయి, 9th క్లాస్ కావాలంటే 9th క్లాస్ పేపర్స్ వస్తాయి. సో వాటిని మీరు సెర్చ్ చేయొచ్చు. అలాగే మీరు జీకే చూడండి. దీస్ ఆర్ ద జీకే క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. మీరు ఏదో డెప్త్గా ప్రిపేర్ అయ్యి అన్నీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. బేసిక్ చాప్టర్స్ అన్నీ ఫస్ట్ సీరియస్గా ప్రిపేర్ అయితే ఈజీగా అవన్నీ గుర్తుంటే వాటితోనే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. మీకు తెలిసింది కదా, ఈ జీకేలో కానీ, ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఇంటెలిజెన్స్లో కానీ వాళ్ళు లిమిటెడ్గా కొంత పాస్ మార్క్స్ అనేవి ఇచ్చారనమాట. ఆ పర్సంటేజ్ అనేది వస్తే క్వాలిఫై అయితేనే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు, వైవాకి పిలుస్తారు అనమాట. సో మీకు తెలిసిందే కదా, ఈ ఎగ్జామ్ అనేది ఫస్ట్ రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ సంథింగ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి సో అన్ని సబ్జెక్టులు కూడా క్వాలిఫై అవ్వాలి.
అండ్ హైయెస్ట్ మార్క్ వస్తేనే మీకు ఛాన్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో క్వాలిఫై అవ్వకుండా మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా వేస్ట్, యూజ్లెస్ అనమాట. సో అది కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి. నా ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దేర్ ఆర్ డాష్ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్. ఒక లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది క్వశ్చన్ వచ్చిందనమాట. వెరీ ఈజీ క్వశ్చన్ కదా. అలాగే వందే మాత్రం ఫస్ట్ సంగ్ అట్ ది సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ డాష్. వందే మాత్రం అనే సాంగ్ ఉంది, నేషనల్ యాంథమ్ సాంగ్. వందే మాత్రం సాంగ్ ఉంది. ఆ వందే మాత్రం సాంగ్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సెషన్లో ఏ ఇయర్లో మరి ఆ సాంగ్ అనేది ఫస్ట్ పాడారు అనేది క్వశ్చన్ అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ సెకండ్ క్వశ్చన్. అండ్ మీకు జీకేలో ఉంటుంది, ద కంప్లీట్ ద ప్రోవర్బ్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డాష్. సో ఇది ఒక ప్రోవర్బ్, దీన్ని కూడాను ఫిల్ చేయాలన్నమాట. ఇది కామన్గా మీకు ఇడియమ్స్ అండ్ ప్రోవర్బ్స్లో ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇంగ్లీష్లో కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, వైష్ణోదేవి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్. సో వైష్ణోదేవి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అనేది మీకు హిస్టారికల్ మాన్యుమెంట్స్ చాప్టర్లో నుంచి వస్తుంది అనమాట. వాట్ విటమిన్స్ కెన్ క్యూర్ వీక్ ఐసైట్. సో వీక్ ఐసైట్ అనేది ఉంటే ఏ విటమిన్ మనకి క్యూర్ చేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. సో జనరల్గా ఉండే క్వశ్చన్స్. టీచర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ డాష్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో తెలుసు కదా. అలాగే వాట్ ఈజ్ ద మష్రూమ్. మష్రూమ్ అనేది ఏంటి, ఫంగసా, గ్రీన్ ప్లాంట్సా, కాక్టసా, రూట్. అన్నింటికీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ చూసి చెక్ చేసుకోవచ్చు. అండ్ హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని లాంగ్వేజెస్ అనేవి రికగ్నైజ్ చేశారనేది ఒక క్వశ్చన్ అనమాట. సో వాట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ దీస్ ఆల్. సో మనం కామన్గా జీకే అనేది దీనికోసం మనం ప్రిపేర్ అవ్వాలి. స్పెసిఫిక్గా ఒక చాప్టర్స్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి, నోటిఫికేషన్లో కూడాను సిలబస్ అనేది ఇవ్వలేదు కాబట్టి, సో మనం ఆ క్లాస్కి సంబంధించిన ఆ రేంజ్లో మనం ప్రిపేర్ అయితే సరిపోద్ది అనమాట. లేకపోతే ఇంగ్లీష్లో కూడాను మీకు ఏంటంటే నేను నార్మల్గా ఇవి నేను చూసి చెప్పేస్తాను అనమాట. గ్రామర్ బాగా రావాలి. ఏంటి గ్రామర్ అంటే టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, యాంటనమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వీటి మీద బాగా రావాలి. తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్, అంటే స్పెల్లింగ్లో కరెక్ట్ ఉంటాయి, కరెక్ట్ చేయడము. సో దీన్ని కూడాను మనం బాగా నేర్చుకోవాలన్నమాట. వీటిని నేర్చేసుకుంటే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మంచి మార్క్స్ రావాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్ఎంఎస్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అనే దానికి మన కోచింగ్ సెంటర్లో ఒక క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేసాము. అది ఇప్పుడు వచ్చే 30th మోడల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఎవరైతే ఆర్ఎంఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ మోడల్ టెస్ట్ని కంపల్సరీ రాస్తే మీకు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అయితే మన ఎగ్జాము ఎప్పుడు ఉంటుందంటే November 30, 9:30 నుంచి 12 వరకు ఉంటుంది అనమాట. అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడికి వచ్చి రాసుకోవచ్చు, లేదంటే రాలేకపోయిన వాళ్ళు, అంటే దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్లో రాసుకోవచ్చు అనమాట. మీకు నేను లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేపర్ అనేది ఓపెన్ అయిపోద్ది. మీ ఫోన్లోనే మీరు రాసుకోవచ్చు. ఫోన్లో రాసుకోవచ్చు, ల్యాప్టాప్లో రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. సో మరి ఎవరైనా ఆన్లైన్ రాయాలనుకున్నా, ఆఫ్లైన్ రాయాలనుకున్నా 100 రూపీస్ ఫీజు అనేది మేము ఛార్జ్ చేస్తాం కాబట్టి, సో మీరు అది ఫీజుని ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి మీరు ఫోన్పే చేసి మాకు డీటెయిల్స్ పంపించినట్లయితే అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ వీ విల్ సెండ్ ద లింక్ ఫర్ యూ. ఓకేనా. థ్యాంక్ యూ.